ఇంత భయంకరమైన ప్లేస్కి అయితే ఫస్ట్ టైం వచ్చినా నేను ఇప్పుడు దాకా రాలేదు. ఓకే ఓకే పోగొట్టకు బాబాయ్. భాయ్ భాయ్ వస్తా. హలో బ్రో, నమస్తే. మనం ఇప్పుడు కృష్ణా రివర్లో చేపలు పట్టడానికి వచ్చినాం. చుట్టూ చూడండి ఒకసారి, మొత్తం అడవి ముళ్ళ చెట్లతో ఉంది. అసలు ఎటు నుంచి చెడిపోతున్నా కూడా అర్థం కావట్లేదు. అసలు మేము రావడానికి అయితే వచ్చినా కానీ పోయేటప్పుడు కూడా దారేటో తెలియదు. ఇంత భయంకరమైన ప్లేస్కి అయితే ఫస్ట్ టైం వచ్చినా నేను ఇప్పుడు దాకా రాలేదు. ఇప్పుడు ఈడ ప్లేస్లు ఎతుకుతాను, ఈడ గాలం ఏడేద్దాం అనేది మనకు కూడా తెలియదు. ఒకసారి ప్లేస్లు అయితే చూద్దాం. కోతులు కూడా బాగున్నాయి, కోతులు అయితే ఫుల్ ఉన్నాయి. అమ్మ అన్నీ మీద పడ్డాయి అంటే కథమే. బాబాయ్, ముందుగా మీ అందరికి సారీ చెప్తున్నా. నెల రోజుల నుండి నేను ఎక్కడికి పోయినా అనే డౌట్ మీకు రావచ్చు. ఫిషింగ్ కి పోక వీడియోలు రాక మీరు మస్తు ఇబ్బంది పడి ఉంటారు. అసలు వీడుండా ఊడిండా అనే డౌట్ కూడా మీకు వచ్చుంటది. మీరు అలాంటి డౌట్లు ఏం పెట్టుకోవద్దు. మనం 10 కాలాల పాటు చేపలు పట్టుకుంటే ఇట్లా తిరుగుతూనే ఉంటాం. చిన్న చిన్న పనులు ఉండడం వల్ల చేపలు పోవడం కుదరలేదు అంతే. వీడికి చేపలు పట్టుడేగా పని, ఇంకేం పని చేస్తారనే డౌట్ మీకు రావచ్చు. మనం ఖాళీగా ఉన్న టైంలోనే గాలాలు పట్టుకుని చేపలు కొత్తాం. ఇక మనం మిగతా రోజులు మొత్తం ఏసీ టెక్నీషియన్ వర్క్ చేస్తాం. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మాకు సీజన్ కూడా స్టార్ట్ అయింది. ఈ 4 నెలలు అన్నం తినే టైం కూడా ఉండదు, వర్క్ ఫుల్ ఉంటది. ఇక అట్లే మీకు కూడా ఏమైనా ఏసీ సర్వీసింగ్ ఉన్నా ఫిట్టింగ్ ఉన్నా నా నెంబర్ కి ఫోన్ చేయొచ్చు. ఇక పైన కనపడుతున్న నెంబర్ కి ఫోన్ చేస్తే స్వయంగా నేనే వచ్చి ఏసీ రిపేర్ చేసిపోతా. ఇక నెంబర్ ఉంది కానీ ఉత్తగైతే ఎవ్వరు ఫోన్ చేయకండి. ఏసీ వర్క్ ఉంటేనే ఫోన్ చేయండి, మీకు దండం పెడతా. ఇక మనం ఈ రోజు అయితే కృష్ణా రివర్ లో చేపలు పడదామని వచ్చినాం. ప్రపంచం మొత్తం సునామీ వచ్చి కొట్టబోతున్నా గానీ ఆ సునామీలో కూడా గాలమేసి చేపలు పట్టొచ్చా అని అడిగే టైప్ మనం. అలాంటిది 30 రోజుల నుండి చేపలకు పోకుండా, గాలాన్ని ముట్టకుండా, మనసు గుంజుతన్నా చేపలు పోకుండా బాడీని కంట్రోల్ చేసిన ఇక ఆపుకోలేక ఈ రోజు అయితే చేపలు పడదామని వచ్చినాం. మనం ఈ స్పాట్ కు రావడానికి ఎన్ని తిప్పలు పడ్డామో తెలుసా? చెట్ల నుంచి ముళ్ళ నుంచి వంగుకుంటా లేచుకుంటా పడుకుంటా వచ్చినాం. మనం తిరగంగా ఈ ప్లేస్ అయితే ఒకటి బాగుంది. ఇక్కడ అసలు లోతుందా ఏంది సంగతి అనేది చెక్ చేద్దాం. మనం ముందు కూడా కొంచెం దూరంలో వలలేసి ఉన్నాయి. వలలు అట్లా వేసినప్పుడు చేప బెదిరి మీద ఉంటది, దగ్గరకు కూడా రాదు. మనం అయితే ఇక్కడ లోతుంటే గాలమేద్దాం, లేకపోతే వేరే ప్లేస్ కి వెళ్దాం. ఇక ఈడ చేపలు పట్టడానికి 10 ఫీట్ 2 రెయిన్బో రాడ్లు పట్టుకొచ్చిన. కృష్ణాలో ఎప్పుడు ఏ చేప పడిద్దో తెలియదు కాబట్టి లైన్ మాత్రం 100 నెంబర్ లైన్ కట్టినా. బాబాయ్, ఇక మనం తెచ్చిన 2 గాలాలకు కూడా సింగిల్ ముళ్ళులే కట్టినా. ఇదే రివర్ లో చేపలు కూడా ఒక్కొక్కటి గొడ్లున్నట్టుంటాయి. దరిద్రానికి ఒకవేళ ఆ చేప పడ్డా సింగిల్ ముళ్ళు పడుతుంది కాబట్టి మిస్ అయ్యే ఛాన్స్ అస్సలు ఉండదు. అసలు సింగిల్ ముళ్ళుకి త్రిబుల్ ముళ్ళుకి తేడా అయింది చెప్పనా? మనం త్రిబుల్ ముళ్ళుకి ఎప్పుడైనా కానీ పిండి ఎక్కువ పెడతాం, చేపకు కూడా ఆ పిండి మంచిగా కనపడుతుంది. అదే సింగిల్ ముళ్ళుకి పిండి తక్కువ పెడతాం, చేప పిండిని ఎత్తుకుంటా రావడానికి కొంచెం టైం పడుతుంది. అందుకనే త్రిబుల్ గాలానికి ఎక్కువ చేపలు పడతాయి, తొందరగా అటాక్ కూడా అవుతుంది. సింగిల్ ముళ్ళుకి లేటుగా అటాక్ వస్తుంది, చేప పడితే మిస్ కాదు. సరే గానీ ఇక్కడ మనం లోతు ఎంత ఉందో చెక్ చేద్దాం. ఈడ ఇంత ముందు చేపలు పట్టినట్టున్నారు, చెట్లంతా మొత్తం క్లీన్ చేసి పెట్టిర్రు. పాపం గాలం కొట్టినప్పుడల్లా చెట్టు గిరికి ముళ్ళులు పోయినాయి అనుకుంటా. బాబాయ్, మనమైతే ఈడ లోతు అయితే చెక్ చేసినాం. నేను అనుకున్నంత లోతు అయితే లేదు. మా ఓడు కొంచెం ముందుకి ఇంకో ప్లేస్ మంచిగా ఉందని చెప్తాడు, అక్కడికి వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం, లోతు ఎంత ఉందో చూద్దాం. మనం పట్టడానికి వచ్చింది రవ్వ చేపలు కాబట్టి లోతు ఎంత ఉంటే అంత మంచిది. మీకు ఇంత ముందు కూడా చెప్పిన రవ్వ చేప ఎప్పుడు లోతున్న చోటే ఉంటది. అందుకనే మనం ఎప్పుడైనా గానీ లోతు చూసుకున్న తర్వాతకే తౌడేయాలి. నువ్వు లోతు చూడకుండా తౌడేసినావు అనుకో, తర్వాతకి నువ్వు ఈడ అనవసరంగా తౌడు వేస్ట్ చేసినా అని బాధపడతావు. ఇక మనం చేపలు పట్టబోయే పక్కనే మంచి పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు కూడా మంచిగా నీళ్ళ లోపల ఉంది. ఏంది అంత లోతుంది? ఓకే, దేవుడా, బైన్సులు కొడతావా ఈరోజు? దేవుడు ఆజ్ఞ ఉండాలా. తౌడేద్దాం, తౌడు చెరువు వేద్దాం. తౌడు చెరువు వేయి. ఏందది? తౌడా. బాబా, ఈడ లోతు అయితే మంచిగా ఉంది. ఈడ చేప పడుతుందనే నమ్మకం అయితే కలిగింది. ఇక మనం చేపలు పట్టబోయే దగ్గర ముందు తౌడేసుకుందాం. తౌడు ఎప్పుడైనా గానీ ఎట్లా జల్లుకోవాలి తెలుసా? ఫస్ట్ పొడి తౌడుని కొంచెం జల్లాలి, తర్వాతకి దానిపైన తడి తౌడు జల్లాల. ఇట్లాంటి చిన్న చిన్న ట్రిక్స్ మీకైతే ఎవ్వరు చెప్పరు. నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయి, ఖచ్చితంగా చేప పడుతుంది. మావయ్య, ఈ లొకేషన్లో మస్తు ఉంది కదా రైడ. చెట్టు మీద కూర్చోబట్టాలా? కొట్టడం ఇబ్బంది అయితే. ఓకేనా? చాలు. నీళ్ళలో కానీ పెట్టుకో పిండి.
మనం తౌడు జల్లాక గంట అయితే గ్యాప్ ఇచ్చినాం. ఈ గ్యాప్ లో పిండి కూడా కలిపినాం. ఈ రోజు మనం పిండిలో గోధుమ పిండి తౌడు తప్ప ఏం కలపలే. ఒక బిస్కెట్ ప్యాకెట్ వేద్దామని బిస్కెట్ ప్యాకెట్ కూడా తెచ్చిన, కానీ కోతి యాడ్ నుంచి చూసిందిలో కానీ సైలెంట్ గా బిస్కెట్ ప్యాకెట్ వేసుకొని పోయింది. ఇక అదెంత ఆకలితో ఉందో అని పాపం నేను కూడా వదిలేసిన, ఖాళీ గోధుమ పిండి తౌడునే కలిపిన. సరే గానీ ఇక మనకి ఏం చేపలు పడతాయి ఏందనేది మీరు కూడా చూడండి. జై గంగమ్మ తల్లే. ఓకే ఓకే. ఏయ్ 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 ఏయ్. కాకి చిత్రాన కొంచెం యాక్షన్ చూపిట్టు. పోగొట్టకు బాబాయ్. హలో అమ్మా, నమస్తే. अल्लाह दुआ करेगा मच्छी देगा. ఓకే 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 ఓకే. నువ్వు అడిగించవచ్చులే లే. మాషల్లా. माशाल्लाह माशाल्लाह. भाई माशाल्लाह. డొక్కకుందిలే పోదులే. మాజల్లా భాయ్. ఏ భాయ్ వసక్క భాయ్. అమ్మా అమ్మా. ఓ రక్తం. ఓ చీల్చుకుపోయేది ఇంకొంచెం అయితే. ఇదిగా సార్ బ్రాండ్ అంటే 10 కేజీలు. 10 ఉండదులే, 10 ఉండదు. నెల నుండి కృష్ణానది చేప కొట్ట తిరిగి వచ్చేసిందిరా. బా తిరిగి వచ్చేసింది. మరి దాని బలానికే సరిపోయేది. ఇట్లా చూపెట్టు. ఫస్ట్ టైం చెప్పేసి ఇంత పెద్ద చేపను పట్టడం అయితే ఫస్ట్ టైం. నేను ఇప్పుడు దానికి ఇంత పెద్ద చేప పట్టలే. ఇట్లాంటి చేపలు పట్టాలనే నేను కృష్ణారి వరకు వచ్చేది. క్లారిటీ వస్తుంది. ఇక్కడ క్లారిటీ వస్తుంది. నాకు తెలుసురా, ఇది బాక్స్ ఆఫీస్ అని. నేను ఏదైనా అనుకున్నానంటే బాడీ బాక్స్ ఆఫీస్ అంటరా. గుడ్డు గుడ్డు పరిగొడ్డు ఈ సంచిలో పట్టదురా ఇది. అమ్మా ఎన్నో రోజుల కలరా నాది ఇది. సింగిరి ముళ్ళుతో త్రిబుల్తో అయితే వచ్చేదా, బొక్క కూడా రాదు. బాడీ బాక్స్ ఆఫీస్. సారీ అమ్మా, నిన్ను కొట్టాలని ఎన్నో రోజుల నుంచి కృష్ణారి వరకు వస్తున్నా. సక్సెస్ అయినా ఆడేద్దాం. వద్దు, దీన్ని కడితే బాగుండు. సరే గట్టి గట్టి ఆడగట్ట.
ఇంకోటి కొట్టు. ఓగులేస్తా అంటరా కాకి ఇట్లాంటి చేపను కొట్టాలనే చాలా రోజుల మంచి ట్రై చేస్తానా. ఫస్ట్ టైం గాలంతో ఇంత పెద్ద చేపను కొట్టినా. గాలంతో కొట్టినా. మీకు కూడా ఎన్నో రోజుల మంచి నేను చెప్తూనే ఉన్నా మీకు కూడా, నేను ఒక రికార్డ్ సైజ్ చేప కొట్టాలని. ఫస్ట్ టైం కొట్టా. ఇంతకంటే పెద్దది ఇంకా కొట్టాలా, 10 కిలోల పైనదే కొట్టాలని నా కోరిక. మళ్ళీ ట్రై చేద్దాం. సింగిల్ ముళ్ళు, ఇది సింగిల్ ముళ్ళుతో 2వ నెంబర్ సింగిల్ ముళ్ళు, పెద్ద ముళ్ళు. ఈసారి మనం ఎప్పుడు చేపలు పడ్డా కానీ వైర్ దిగిపోవడం మిస్ అవుతాను, కానీ ఈసారి పెద్ద వైర్ పెట్టా. అంటే లావు వైరు, మరీ పెద్దదేం కాదు, 90 నెంబర్ వైర్ ఇది. ఓకే, చేప అయితే ఒకటి పడింది. తవుడేసి చెరువే చేసినాం. కొంచెం అలికిడైంది కాబట్టి చేప కొంచెం అటు ఇటు బెదిరి ఉంటుంది. మళ్ళీ తవుడేసినాం. తినడానికి పూరీలు తెచ్చుకున్నాం. పూరీలు మస్తు ఆకలి అవుతుంది. చేప కొట్టాకే తిందామని ఇప్పుడు దాకా ఆగా. చేప కొట్టే అందుకనే పూరీలు తింటాను. కొట్రా, వీడియో రన్నింగ్లోనే ఉంది. తీసుకుపోయి చూడు ఆడబెట్టినా. బాబాయ్ మనకి ఇక ఒక్క చేప పడిన దగ్గర నుంచి ఇంకో చేప దగ్గరకు రాలే. ఒక 2 సార్లు కొట్టిందిలే గానీ చేపకైతే తగలే. ఇప్పుడు టైం కరెక్ట్ గా 5:30 అవుతుంది. మేము పొద్దున 4ంటికి బయలుదేరిన మనుషులు ఇప్పుడు 5:30 అవుతుంది. మనం లొకేషన్ కాడ నుంచి బండి దగ్గరికి పోవడానికి మస్తు ఇబ్బంది పడాలి. అందుకనే ఇప్పుడైతే మనం లేచి ఇంటికి పోతున్నాం. మనకైతే ఒకటే చేప పడ్డది, అది కూడా కొంచెం పెద్దది పడ్డది. ఇప్పుడు దాన్ని ట్రై చేసిన. ఇప్పుడు టైం కరెక్ట్గా 5:30 అవుతుంది. బొర్లుతోనే కానీ చేపలు అయితే దగ్గర రావట్లే. ఇక మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ 90 కిలోమీటర్ పోవాలా. మన ఊరి ఖమ్మానికి పోవాలంటే 90 కిలోమీటర్ పోవాలా. ఇక అందుకని ఒక తొందరగా లేచిపోతున్నాం. మళ్ళీ ఇల్లు నుంచి నడుచుకుంటూ పోవాలంటే అదొక పెద్ద టాస్క్. మొత్తం చెట్లే, మొత్తం అడవి ఉంటుంది. మళ్ళీ చెట్లలోంచి పోవాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కోతులు కూడా బాగున్నాయి. పడ్డ ఒక్క చేపైనా కానీ మంచి సైజు పడ్డది. చాలా, అదొక్కటి చాలు మనకి. ఆ చేపని మీకు కూడా చూపిస్తా ఒకసారి. మనం ఎన్నో రోజుల నుండి కృష్ణా రివర్ లో చేపలు పట్టడానికి వస్తున్నాం, కానీ ఈ రోజు పడ్డంత పెద్ద చేప నేను ఏనాడు పట్టలే. అదేందో ఏమో కృష్ణా రివర్ లో చేపలు పట్టేంత సేపు టైమే తెలియదు. మేము పొద్దున 4:30కి వచ్చినాం, ఇప్పుడు సాయంత్రం 5:30 అవుతుంది. చేపలు పట్టేటప్పుడు టైమే తెలియదు, మస్తు టైం పాస్ అవుతుంది. బోరు కొట్టని పని ఏదైనా ఉందంటే అది చేపలు పట్టుడు ఒకటే. అన్నా ఓకే, బాయ్ అన్న, అందరికి బాయ్. మళ్ళీ కలుసుకుందాం. ఓకే రైట్, వస్తూనే ఉంటాం. కొద్దిగా ఎండలు ఈ నెల ముదిరినదంటే మంచిగా లైన్ అవుతాయి, నీళ్ళు తగ్గాల. చేపలు కొత్తగా ఇట్లుంటుంది. అసలు మనం పోవాల్సిన దారేటో కూడా అర్థం కావట్లే, మొత్తం ములులే. ఇక్కడే ఇంత పెద్దది.
నల్లగా కాకున్నట్టే ఉంది. లిఫ్ట్కి పూసిన ఏందిరా? ఓకే, ఈ రోజైతే ఒక్క చేప పడ్డది. మనం నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఇంతకంటే పెద్ద చేప కొట్టడానికి అయితే ట్రై చేస్తా. ఇంకో వీడియోలో లొకేషన్ కూడా చెప్తా. ఇక మన వీడియో నచ్చింది అనుకుంటానా? నచ్చితే లైక్ చిన్న కొట్టండి, గంటను గట్టి గుద్దండి. ఇంకో వీడియోతో మళ్ళా కలుద్దాం. రైట్ మళ్ళా.